తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. పరిచయ వాక్యాలు అవసరం లేదు. మళ్ళీ కొంత విరామం తర్వాత కొంతమంది ప్రముఖులతో వాళ్ళ అంతరంగాల్ని ఆవిష్కరించేటటువంటి దిశగా మీ ముందుకు రావాలని సంకల్పించాం. ఆ సత్సంకల్పంలో భాగంగా ఈవేళ పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి సుప్రసిద్ధ సినీ రచయిత, తెలుగు సినిమా చరిత్రలో కాదు దక్షిణ భారతదేశ చలనచిత్ర చరిత్రలో తనదైనటువంటి ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్నటువంటి ఒక మహామేధావి, ఒక సునిశిత మేధావి అయినటువంటి గౌరవనీయులు శ్రీ చిన్ని కృష్ణ గారి నివాసంలో వారిని వేళ వారి అంతరంగాన్ని ఆవిష్కరించే వేదికగా ఈరోజు మన ప్రేక్షకుల్ని సంసిద్ధుల్ని చేయబోతున్నాను. నమస్కారం చిన్ని కృష్ణ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. మనం ఆఫ్ ద రికార్డ్ ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా, ఎన్ని సంగతులు ప్రేక్షకులకు తెలియజేద్దామని అనుకున్నా కూడా నా మటుకు నాకు గురువు అంటే పేరు కాదు, గురువు అంటే వ్యక్తి కాదు, గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే చైతన్యం అని ఒక మహానుభావుడు నాతో చెప్పాడు. గురు పరంపర లేకుండా, ఆ గురు శిష్యుల పరంపర లేకుండా, గురువుకి శుశ్రూష చేయకుండా ఏ శిష్యుడు తయారు కాలేడు. అలా మీరు ఒక ఇద్దరు గురువుల సాన్నిధ్యంలో, సాహచర్యంలో మీరు సాన పెట్టబడినటువంటి ఒక మేలిమి వజ్రం. ఎందుకంటే రచయిత అని చెప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అట్లాగే కళ్ళున్న ప్రతివాడు చూడగలడు, కాళ్ళున్న ప్రతివాడు నడవగలడు, కానీ చేతులున్న ప్రతివాడు రాయలేడు. రచయిత అంటే ఒక మేధావి వర్గానికి చెందినవారు అంటారు. మేధావి అంటే ఎవరు? స్పష్టంగా చూడగలిగిన మనిషి. మేధావి అంటే ఆశ్చర్యపడేవాడు కాదు, ఆశ్చర్యపరిచేవాడు. అట్లా మీరు అటు తమిళంలో పడయప్ప, తెలుగులో నరసింహగా అనువాదమైంది. నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్, ఇలా ఒక అత్యద్భుతమైనటువంటి సినిమాలతో మీరు తెలుగు చలనచిత్ర పరిశ్రమని, తమిళ చలనచిత్ర పరిశ్రమని ఆశ్చర్యపరిచేలా చేసినటువంటి ఒక మేధావి మీరు. మీ ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైంది ఒకసారి మీ మాటల్లోనే వినాలనుంది. మీ గురువుల గురించి ముందుగా తెలుసుకోవాలనుంది. వాళ్ళని స్మరించుకొని మనం ఈ కార్యక్రమం మొదలు పెడదాం. అస్మద్ గురుభ్యో నమః. నాకు జీవిత పాఠాలు కొంతమంది, పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలు కొంతమంది, కానీ సినిమా పాఠాలు నేర్పించినటువంటి సుజాత రంగరాజన్ గారు నాకు నా తల్లిదండ్రులకి కంటే ముందని చెప్పాలి. ఎందుకంటే మనందరికీ జన్మనిచ్చేది తల్లిదండ్రులే. కానీ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే భగవంతుడి కంటే కూడా గురువు గొప్ప, తల్లిదండ్రుల కంటే కూడా ముందే గురువుని పెట్టాలి అన్న శ్లోకంలో నుంచి సుజాత రంగరాజన్ గారి పరిచయం నా జీవితాన్ని సంపూర్ణంగా మలుపు తిప్పింది. తెనాలిలో మార్కెట్లో పుట్టినటువంటి ఒక నేను, తాతయ్య, నాన్నలు, ముత్తాతలు ఎవ్వరూ చదువుకొని కుటుంబంలో పుట్టిన నేను ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేయటానికి ఒక పెద్ద కథే జరిగింది. చెప్తే చాలా కామెడీగాను నవ్వుగాను ఉంటుంది. ఒక లారీ డ్రైవర్ మురుగునని మా తెనాలికి సరుకుల కోసం వచ్చేవాడు మార్కెట్లో. మాకు ఏకే వైన్స్ అని ఒకటి ఉండేదన్నమాట, మా తాతయ్య గారి పేరు మీద ఒక బార్ ఉండేది. అట్లా సో అక్కడికి వచ్చినటువంటి ఆ లారీ డ్రైవరు నన్ను చెన్నై వెళ్దాము, పంపిద్దాము అనుకునే ఒక డిస్కషన్ టీంలో సినిమా ఇండస్ట్రీ పంపించాలి. సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాను. అది కొంతమంది నటించమని, కొంతమంది డైరెక్టర్ దగ్గరికి పంపించమని, కొంతమంది రకరకాలుగా డిస్కషన్ జరుగుతుంటే మా ఇంటి వెనకాలే కోటరామకృష్ణ గారి భార్య పద్మ గారి ఇల్లు అనమాట. సో పద్మ గారి ఇంటికి వెళ్తాము. ఓకే, కోటరామకృష్ణ గారి దగ్గర పనిచేయాలా, దాసన్ నారాయణరావు గారి దగ్గర పనిచేయాలా, పెట్టాలా, రాఘవేంద్రరావు గారి దగ్గర పెట్టాలా, కోదండ రామరెడ్డి గారి దగ్గర పెట్టాలా, ఎక్కడ పెట్టాలి, ఎక్కడైతే నేర్చుకుంటాడు అనే ఒక చర్చ జరుగుతుంది. ఎవ్రీడే మీటింగ్ జరుగుతుంది అన్నమాట, డిబేట్ జరుగుతుంది ఆ వైన్ షాప్ దగ్గర కూర్చొని. ఆ లారీ డ్రైవర్ ఒక కుముదం మ్యాగజైన్ తీసుకొని వచ్చి, సార్ அவங்க யாரோ எனக்கு தெரியாதுங்க, ఇంత పైన మట్టం సుజాత గిట్ట అనుకుంటే, సుజాత అంటే హీరోయిన్ అనుకున్నారు అందరూ. ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సుజాత గారు ఉన్నారు కదా. కానీ సుజాత రంగరాజన్ గారు అన్నది ఆ తాగుబోతు లారీ డ్రైవర్ మురుగన్ ఉద్దేశం. సో నేను వచ్చి ఆయన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఫస్ట్ నాకు ఆయన గురించి చెప్పినటువంటి ఆ లారీ డ్రైవర్ మురుగన్ విషయం ఫస్ట్ టైం నా జీవితంలో మీకే చెప్తున్నాను శ్రీకాంత్ గారు.
మీ ఇంటర్వ్యూ ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఎక్కడ చెప్పలేదు అనమాట. అంటే ఒక కార్యం, ఒక గైడెన్స్ భగవంతుడు ఎవరో ఒకరు రూపేణ, కార్యకారణ సంబంధం అంటారు. అది దాన్ని మురుగన్ అనే పేరులో పేర్లు ఉన్నటువంటి ఆ కుమారస్వామి ఏంటి ఆయన రంగరాజన్ గారి దగ్గరికి నన్ను అట్లా డైవర్ట్ చేసి పంపించడం వల్ల నా జీవిత రూపురేఖలు కాదు, నా బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోయి ఆయన్ని కలిసిన తరువాత నేను రాసుకున్నటువంటి కథల్ని నా స్కూటర్ పెట్రోల్ తీసి తగలబెట్టేశాను, నాకేం తెలియదని. అంటే అంతకుముందు రాసుకుంటాం కదా, అవును. సినిమాలు చూసి సినిమాలు రాస్తాం, ఖైదీ చూసి ఇంకో ఖైదీ రాస్తాం, ఏంటి శంకరాభరణం చూసి ఇంకో శంకరాభరణం రాస్తాం. అట్లా కాపీ కొట్టే విధానం నుంచి, అనుకరణ విధానం నుంచి, ఇమిటేషన్ విధానం నుంచి రాసుకున్నటువంటి ఆ కథల్ని పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి ఏమీ తెలియదు సున్నా నుంచి స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ ఆయన చెప్పిన క్లాస్ రోజా సినిమా. రోజా గురి దర్శాల్ అస్మద్ గురుభ్యో నమః. ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ తర్వాత భాగ్యరాజ్ గారు. భాగ్యరాజ్ గారు అంటే అక్కడే ఉంటాం కాబట్టి హీరో సురేష్ గారి ద్వారా నాకు భాగ్యరాజ్ గారు పరిచయం అనమాట. అక్కడ వీటిలో విశేషంగా ఒరువూరిల్ రాజకుమారి ఇవన్నీ కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయటం, ఆయన దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకోవటం. అంటే దెర్ ఈజ్ ఏ 2 types స్క్రిప్ట్స్లో. వన్ ఈజ్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, ద సెకండ్ వన్ ఈజ్ ద అవుటర్ కాన్ఫ్లిక్ట్. అవుటర్ కాన్ఫ్లిక్ట్ నేను చాలా కష్టం అనమాట. అవుటర్ కాన్ఫ్లిక్ట్స్ అది సుజాత రంగరాజన్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రం భాగ్యరాజ్ గారి దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళిద్దరూ నాకు గురువులని చెప్పుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు టేబుల్ మీద సుజాత రంగరాజన్ గారిది. నిత్యం ఆయనకి పూజ చేయకుండా భగవంతుడి కూడా నేను పూజ చెయ్యను. మీ గురువు గారికి పూజ చేస్తాను అంతే. సుజాత రంగరాజన్ గారు అంటే శంకర్ గారి చాలా సినిమాలకి ఆయన జెంటిల్మ్యాన్ కావచ్చు, కాదలన్ కావచ్చు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, ఇవన్నీ కూడా సుజాత రంగరాజన్ గారి రోబో 1 వరకు. ఆ తర్వాత చిన్ని కృష్ణ అన్న మీ పేరు మొట్టమొదటిసారి మీరు తెర మీద ఎప్పుడు చూసుకున్నారు, ఏ సినిమాకు చూసుకున్నారు, ఆ విశేషాలు. చాలా సినిమాలకి గోస్ట్ రైటర్గా, చాలా సినిమాలు తమిళ సినిమాలకి గోస్ట్ రైటర్గా. తమిళే ఎక్కువ చేశారు? తమిళే. నాకు తెలుగు సినిమాలు తక్కువ చూశాను. తమిళ్లోనే మీరు డైరెక్టర్ అయ్యారనుకోండి, మీరు పిలుస్తారనమాట, ఫ్రెండ్స్ అందరం వెళ్తాం, వర్క్ చేస్తాం, సక్సెస్ అవుతుంది. అట్లా నేను చాలా బిజియెస్ట్ గోస్ట్ రైటర్ అక్కడ. మీరు రోజుకి 4 సినిమాలు వెళ్ళి గోస్ట్ రైటర్గా వెళ్ళి వర్క్ చేసి డైలీ 10 సీన్లు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాడు అనమాట. నన్ను ఒకసారి కేఎస్ రవికుమార్ గారు, చాలా పెద్ద దర్శకులు, ఆయన తెలుసుకొని నన్ను ఆయన డిస్కషన్ కానీ పడయప్పకి పిలిచారు. దాంట్లో రజనీకాంత్ గారు హీరో. రజనీకాంత్ గారే ఒక చిన్న ఆలోచనతో, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక ఆలోచనతో వచ్చి దాన్ని ఎట్లా సినిమా కట్ చేయాలి, సినిమా స్క్రీన్ ప్లే చేయాలి అనే ఒక డిస్కషన్ జరుగుతాయి అన్నమాట. అప్పుడు నన్ను పిలవటం జరిగింది. దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషనే కాకుండా దాని కాన్ఫ్లిక్ట్ని, దాని బేస్ని, దాని సెంటర్ పాయింట్ని, దాని సోల్ని అంతా మీకు తెలుసు. సో నాకు ఒక మంచి ఎండ్లో మమ్మల్ని అందరికీ టైటిల్ వేసి మీకు ఇంతకుముందే చూపించాను. ఆ పడయప్ప షీల్డు రజనీకాంత్ గారి చేతుల మీదుగా ఒక బంగారపు ఆభరణం పడయప్ప అని మెడలో 8 స్టేజీ మీద నా జీవితంలో మొట్టమొదటి షీల్డు, మొట్టమొదటి బంగారపు గిఫ్ట్. అంటే ఆ తర్వాత కూడా తీసుకోలేదు అనుకోండి ఎవరి దగ్గర, ఊరికే చెప్తున్నాను. సో రజనీకాంత్ గారి చేతుల మీదుగా ఒక బంగారపు దీనిలో పెద్ద లాకెట్ అనమాట, ఇక్కడ దాకా వచ్చేది నాకు. దాదాపు ఇప్పుడు దాని వాల్యూ ఒక 25 lakhs కూడా ఉండొచ్చు.